అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనను నెరవేర్చుకుని వానిని చూచి వ్యసన పడకుము. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, కనిపెట్టుట అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా కనిపెట్టడం అంటే ఎదురు చూడటం లేదా గమనించటం, అబ్జర్వేషన్ అని కూడా మనం చూస్తాం. కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండి అతన్ని అంటారు, గమనిస్తూ ఒక కంట కనిపెడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మరొక భాగంలో కనుక గమనిస్తే ఎదురు చూచుట అనేటువంటి మరొక అర్థాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తిని గమనించటం, అబ్జర్వేషన్ చేయటం కూడా కనిపెడతమే వస్తుంది. అయితే రెండవ భాగంలో ఉన్నటువంటి ఎదురు చూచుట అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కనిపెట్టుట అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి విషయం. కానీ చాలామందికి ఆ కనిపెట్టడం అనేటువంటిది తెలియదు కాబట్టి, దాని విలువ, దాని యొక్క ప్రాముఖ్యత ఎరగనటువంటి వారు అనేక మంది ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కనిపెట్టడం ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మార్గం సుగమం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. చాలా వివరంగా దేవుని యొక్క వాక్య భాగంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. కనిపెట్టుట అంటే అర్థం, ఎలా కనిపెట్టాలి, ఎన్ని రకాలుగా మనం కనిపెట్టాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో వాక్య ధ్యానంలో నుంచి ధ్యానం చేసుకుందాం. 37వ సంకీర్తన 7వ వచనం చూస్తున్నా. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 9వ వచనం చూస్తున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కనిపెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరం. అది ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే ఎదురు చూడటం అనేది నేర్చుకుంటావో తప్పకుండా దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ కృపను ప్రభు అనుగ్రహిస్తారు అనేటువంటి మాట మనం చూస్తాం. అంతేగాక అదే అధ్యాయం 34వ వచనంలో చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయనను హెచ్చించును. నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో ఎదురు చూస్తావో, ఆయన కృప కొరకు కనిపెడతావో తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాకుండా స్వతంత్రించుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మరొక వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. 104వ సంకీర్తన 27వ వచనంలో ఈ మాట గమనిస్తాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతున్నవి. ఎదురు చూస్తూ ఉన్నాయి. నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే లేచి నిన్ను స్తుతిస్తాను అంటాడు భక్తుడు. సర్వజీవులు నీ వైపు చూచుచున్నవి, నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతున్నవి. 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతూ ఉన్నవి. నీవు వాడికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాడి తిని తృప్తి పరచబడును. ఎంత గొప్ప దేవుడు!
సమస్త పశుపక్ష్యాదులకు సర్వమాన వాళి అంతటికి కూడా ఆహారము సిద్ధపరచువాడు. ఆ ప్రభు కొరకు మనం ఎదురు చూచినప్పుడు ఆయన తన గుప్పిలి విప్పి సమస్త పశుపక్ష్యాదులకును మానవుల అందరికీ ఆహారమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు. కనిపెడుతున్నాయి. సింహముకు, సింహ పిల్లకు, కాగి పిల్లకు ఆహారం సిద్ధపరచగలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మన పోషణకర్త, ఈజ్ ఎ గుడ్ ప్రొవైడర్ ఫర్ అస్. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో ఏదైతే మనం పరిష్కారం కోరవాలి అనుకుంటున్నామో, జవాబు రావాలని కోరుకుంటున్నామో, సహకారం రావాలని కోరుకుంటున్నామో, సహాయం కలగాలని కోరుకుంటున్నామో, మనం చేయవలసింది కనిపెట్టడం. ఎలా కనిపెట్టాలి అనేది కూడా మనం గుర్తించాలి. ఇంకా మనం వాక్య భాగంలో గమనిస్తే 27వ సంకీర్తన 14 వచ్చినటువంటి భాగాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని కనిపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 147వ సంకీర్తన 11వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని కూడా గుర్తు చేసుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే కనిపెడతాం, ఎదురు చూడటం అనేటువంటిది నువ్వు చేయగలుగుతావో, నీ పక్షంగా ఆయన ఆనందించి తప్పక నీకు అనుగ్రహించవలసినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించువారై ఉన్నారు. మరొక మాట చూస్తాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనటువంటి భాగాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నువ్వు అక్కడవే సఫలం చేయగలవు ప్రభా, నీ చెంతకే వచ్చాను ప్రభా, ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎప్పుడు ఆయన త్రోసివేయడు. దావీదు కుమారుడా అని కేక వేసినట్టు గుడ్డివాణ్ణి కనికరించాడు. యేసు ప్రభావములు కనికరించు అని పరిగెత్తుకొని వచ్చినటువంటి 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేసినాడు. ఆశకున్న ప్రాణాన్ని ఆయన తప్పక తృప్తిపరిచేటువంటి వాడై ఉన్నాడు. కనిపెడుతున్నామా, ఎదురు చూస్తున్నామా, సమయం లేదని చెప్పి జిగ్జాగ్గా ఎటుపడితే వెళ్ళిపోతున్నామా, గజిబిజి గందరగోళాల్లో మనం ఉంటున్నామా, ఏమాత్రం కొద్దిగా మాత్రం కొంచెంలో కొంచెమైనా సరే ఆయన సన్నిధానం కనిపెడటానికి, మోకరించి ప్రార్థించడానికి, ప్రభువు కొరకు ఎదురు చూడటానికి, ఆయన సహకారం కొరకై ఆశతో విశ్వాసంతో ఆయన వైపు చూచేటువంటి అనుభవం కొరకై మనం ప్రార్థించవలసిన వారమేంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది గమనిస్తే కనిపెట్టడం లేదా ఎదురు చూడటం అనేటువంటి మాట మనం చూసాం. ఎప్పటికి ఎదురు చూడాలి? ఆ సమయం వచ్చేంత వరకు. నా మాటలు వాటి కాలం నెరవేరును అని ప్రభు చెప్పారు కనుక ఆ నెరవేర్పు జరిగేంత వరకు మనం కనిపెట్టాలి. దాసుడు తన యొక్క యజమాని తట్టు తిరిగిన రీతిగా, కుమారుడు తండ్రి వైపు తిరిగిన రీతిగా, గొర్రెలు కాపరి తట్టు చూచిన రీతిగా మనం ఆయన వైపు చూడవలసినటువంటి వారమే. అయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. ఏమేనంటే ఎలా కనిపెట్టాలి? 4 రకాలైనటువంటి అనుభవాలని సమయంలో గుర్తు చేయాలని కోరుకున్నాను. మొట్టమొదటిగా చూస్తే 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనటువంటి భాగాన్ని సమయంలో గుర్తు చేసుకుందాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు. మౌనంగా ఉండాలి. కొంతమంది కేకలు పెట్టడం, అరవటం, గందరగోళం చేయటం, గజిబిజిగా ఉండటం, బాగా ఎమోషనల్ అయిపోవటం చేస్తాం. ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కూడా. వాళ్ళని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. వాళ్ళని ఎంత కన్సోల్ చేసినా వారు సరిగా ప్రవర్తించలేరు. ఎమోషనల్గా భావోద్వేగాలతో ఒక రకమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి రీతిలో కేకలతో బొబ్బలతో అరిచి గందరగోళం చేసి ఏదో రకమైనటువంటి భయభ్రాంతులకు వారు గురవుతారు, భయభ్రాంతులకు ఇతరుని గురి చేస్తారు. మౌనంగా కనిపెట్టాలి. కనిపెట్టు గంట అని పద్ధతిని కొంతమంది భక్తులు ఫాలో అవుతూ దేవుని సన్నిధానములో కనిపెట్టడం అనేటువంటిది గొప్ప ధన్యతగా మనం భావించాలి.
ఎలా కనిపెట్టాలి? దానిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే మౌనంగా కనిపెట్టాలి. మౌనంగా ఆయన వైపు చూడాలి. ఆయన జవాబు కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుముధ్వని చేయును, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఆయన కార్యములు మౌనంగా జరుగుతాయి. ఏలియా ప్రవక్త హోరేబుకి వెళ్ళినప్పుడు భూకంపం, మెరుపులు, పెద్ద శబ్దాలు అవన్నీ వచ్చాయి. తర్వాత నిమ్మళముగా అయిపోయిన తర్వాత ఒక మెల్లని చల్లని స్వరము ఏలియాతో మాట్లాడేట్టుగా చూస్తాం. ఒక మెల్లని స్వరము. అప్పటి వరకు ఏలియా ప్రవక్త మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ అనుభవం గొప్పది. ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. కరువు కాలంలో ఆ దేశంలో విత్తనం వేసి 100 రెట్ల ఫలాన్ని తనొక్కడే పొందాడు. కారణం, ఆ మొక్క మౌనంగా ఎలా ఎదుగుతుందో అతను కూడా మౌనంగా ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. యెహోవా అతని ఆశీర్వదించినందున కొలది అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు అని చూస్తాం. ఫిలిస్తీన్లు శత్రువులు ఇస్సాకు అభివృద్ధిని చూడలేక అసూయతోటి అతన్ని సిగ్గుతో అవమానంతో అతన్ని తక్కువ చేయటం కోసం వారి తండ్రి కాలములో, అనగా ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము కాలములో త్రవ్వించినటువంటి బావులన్నిటినీ మన్ను పోసి పూర్తి చేశారు. కానీ మౌనంగా ఎదురు చూస్తూ దేవుని కృప కొరకు ప్రార్థిస్తూ ఇస్సాకు మరలై బావులను తవ్వటం ఆరంభించాడు. ఇది చూసినటువంటి ఫిలిస్తీన్ల రాజైన అబీమెలకు ఆశ్చర్యంతో ఇది నిజంగా దేవుని కార్యం, దేవుని యొక్క చేత దీవించబడినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి డిక్లేర్ చేసుకొని తన యొక్క హైర్ అఫీషియల్స్తో అక్కడికి వస్తాడు. తన సేనాపతితోనూ మంత్రితోనూ వచ్చి ఇస్సాకు దగ్గర, నువ్వు నిజంగా యెహోవాను ఆశీర్వదించబడిన వాడవని తెలుసుకున్నాము. ఎట్లా అంటే, చూడు, నువ్వు ఎంతో నష్టం చేశాం, బట్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా మారటానికి అన్యులు సైతం కూడా నిజంగా ఇతడు దేవుని కుమారుడు లేదా కుమార్తె అని తెలుసుకోవాలి అని అంటే నువ్వు మౌనంగా ఆయన వైపు చూడాలి. కార్యం ఆయన చేస్తాడు. ఊరకుండి దేవుని క్రియలు ధ్యానించుము అని చూస్తాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో నువ్వు మౌనంగా ఉండి ఆయన చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటా ఉండు, తప్పక దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. మనమేమో కృతజ్ఞతా భావన లేకుండా చేసిన వాటిని మర్చిపోయి, నాకు ఇది చేయలేదు ప్రభా, అలా చేయలేదు ప్రభా, ఇలా చేయలేదు ప్రభా అని చెప్పి మనం ఇంకా యాష్టపడతా యావగింపుతో అసూయతో లేకపోతే ఏదో రకమైనటువంటి ఉద్రేకాలతో దేవుని నామాన్ని అవమానకరంగా మనం మాట్లాడతాం. అవమానపరిచే రీతిగా మన వ్యవహార శైలి ఉంటుంది. ఇది ఎంత మాత్రం సుపరిమాణం కాదు. కాబట్టి మౌనంగా ధ్యానించేటువంటి వాడు ఇస్సాకు. రిబ్కాను అలాగే పొందుకున్నాడు. పొలములోకి వెళ్ళి ధ్యానించాడు. తను జలల గల ఊటలు పొందినాడు. దేవుడు ఆశీర్వదించిన కొలది అతడు 100 అంతల ఫలాన్ని కూడా పొందినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా ఇస్సాకు వర్ధిల్లాడు. యోసేపు కూడా పొతిఫరు భార్యను ఎదిరించినప్పుడు, పాపానికి అతను దూరమైనప్పుడు తన చెరసాలలో ఉన్నాడు, కానీ మౌనంగా ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. తన కళ సాకారం అవ్వాలి. చాలామంది ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వాళ్ళకున్న వాల్యూస్ని వాళ్ళు తగ్గించేసుకుంటారు. వాళ్ళకున్న విలువలు తగ్గిపోతాయి. కారణం అతివాగుడు. చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానం మౌనంగా ఉండి ఆయన కృప కొరకు ఎదురు చూస్తామో ఆయన మనను హెచ్చించువాడై ఉన్నాడు. అన్యుల దగ్గర ఇస్సాకు హెచ్చించబడ్డాడు. అన్యుల దేశములో యోసేపు ఫలించడి కొమ్మ అయినాడు. ఆ దేశానికి ప్రధాని అయినాడు. ఫరో ఇంటికి నాయకుడైనాడు. ఇజ్రాయేల్ ప్రజలు దీవించబడటానికి, వృద్ధి చెందడానికి సహకారి అయినాడు. ఇది అంత గొప్ప ధన్యకరమైన జీవితం. ఈరోజు మౌనంగా కనిపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు.
మరొక మాట మనం వాక్య భాగం నుంచి మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం రూతు గ్రంథం 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినము నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు. గలిబిలి చేయి మాకమ్మ రూతు, నువ్వు కామ్గుండు, పని బోయిచ్చేస్తాడు. దేవుడికి మనం అప్పగించుకోవటం మౌనంగా అప్పగించుకోవాలి, మౌనంగా ఎదురు చూడాలి ఆయన కార్యముల కొరకు. ప్రభు తప్ప కృప చూపిస్తారు. నయోమి రూతులు చేయవలసిన పని చేసినారు. పూర్తిగా ఉన్న విషయాన్ని, వాస్తవాలని బోయజుకి చెప్పారు, మౌనంగా ఉన్నారు. సమీప బంధువుగా బోయజు వచ్చినాడు, రూతును వివాహం ఆడినాడు. చక్కని కుటుంబ వ్యవస్థలోనికి వారు వచ్చారు, క్రీస్తు వంశావళిలోనికి వారు వచ్చారు. ఎంత గొప్ప ధాన్యత. ఈరోజు హడావుడి పడిపోతున్నామేమో, నాకు అలా జరిగలేదే, ఇలా జరగలేదే, ఈ టైంకే జరిగిపోలేదే, నాకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వలేకపోయానే. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ ఫైనల్, అది ఫైనల్ కాదు. మనం ఫైట్ చేయాలి. ఆ డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫైట్ చేయాలి. వెంటనే మనము ఉద్రేకం తెచ్చేసుకొని క్షణిక ఆవేశాలకు లోనైపోయి నిండు జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2వ మాట మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 24వ వచ్చినటువంటి భాగాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. కనిపెట్టాలి మౌనంగా, మొదటి మాట చూసాం. రెండో చూస్తున్నాం, ఎలా కనిపెట్టాలి, ఎలా ఎదురు చూడాలంటే ధైర్యంతో ఎదురు చూడాలి. నా భరోసా ఆయన, నా భద్రత ఆయన, నా ఆధారం ఆయన. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు చక్కని మాట అంటాడు, యెహోవా నీవే నా ఆధారం, 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను. కారణం ధైర్యం నువ్వు, నా ధైర్యం నువ్వే ప్రభువా. మన ధైర్యం మనవాళ్ళు కాదు, ముందు ఉన్నటువంటి మనకున్న పరిస్థితులు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మనకున్న విధానాలు కాదు. మొత్తం ఎంతో గొప్ప గొప్ప పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ లాక్డౌన్ల వల్ల కానీ, ఈ కోవిడ్ ఎఫెక్ట్ వలన కానీ అనేక రకాల నష్టాలను సవి చూశారు. కుటుంబ నేపథ్యాలు చాలా గందరగోళం అయిపోయినాయి. కారణం భయము, ఆందోళనతో బిక్క చచ్చిపోయి నిర్జీవం అయిపోయినారు. కంగారు గలిబిలిలోకి వెళ్ళిపోయి అనేక మంది ఫోబియాతో కూడా మరణానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఎంత అద్భుతకరమైనటువంటి ప్రోత్సాహకరమైన మాట ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. భక్తులు ధైర్యంతో కనిపెట్టారు, అందుకే వారు దర్శించబడ్డారు. ధైర్యంతో ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఎవడు తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు. నీకున్న ధైర్యాన్ని, నీకున్న పరిస్థితిని చూసి. మార్టిన్ లూథర్ గారు ఒక ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళి ఆ రాత్రి ఒక ఇంటిలో బస చేశారు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ ఆయన కొంచెం మెలకు వచ్చి చూస్తే సాతాను పక్కన నిలబడినట్టుగా కనబడింది. లూథర్ గారు ఏమాత్రం కూడా భయము, ఆందోళన, కంగారు, గలిబిలేమి లేకుండా ఓరి నువ్వా అని చెప్పి పట్టించుకున్నట్టుగా యువతలు తిరిగినారు. యువతలు తిరిగి పండుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు లేడు. కారణం పట్టించుకోలేదు కదా. ఈరోజు మనం ధైర్యం కోల్పోతూ ఉన్నాము. వాళ్ళతో వీళ్ళతో ఎక్కువగా ఈ యొక్క వైరస్ల గురించి, వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు చనిపోయినారు, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇవే చాటింగ్లు, ఇదే డిస్కషన్. నువ్వు ఎదురు చూడాల్సింది దేవుని కొరకు, ధైర్యంతో ఎదురు చూడాలి.
అది అగ్నిగుండమైన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడలేదు, వెళ్ళిపోయారు లోపలికి వాళ్ళు ధైర్యంతో. రాజా నీకు సమాధానం చెప్పాలని మేము అనుకోవడం లేదు, ఈ అగ్నిగుండం నుండి మా దేవుడు తప్పించే సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా సరే నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మాత్రం మేము అప్రతిమకి నమస్కారం చెయ్యము. చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. కారణం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ బహుధైర్యం పుట్టించను. ఆ ధైర్యంతో వాళ్ళు లోపలికి వెళ్ళారు. దేవుడు తన దూతను పంపాడు, తన భక్తులను కాపాడాడు. గొప్ప అద్భుతం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వీరు దేవుడు పూజార్హుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారలారా, సర్వోన్నతుని దేవుని సేవకులారా బయటికి రండిరా అని ఆ నెబుకద్నెజరే వారిని ఆహ్వానించాడు. ఎంత గొప్పదాన్ని. దానియేలు ప్రార్థిస్తూనే ఆ సింహాల గుహలోకి వెళ్ళిపోయినాడు. తనకు రొటీన్గా తను చేసే పద్ధతి అదే, అలాగనే వెళ్ళాడు. చంపేస్తారు సింహాల గుహ అయ్యో అని భయపడలేదు, తన వాడుక ప్రకారంగా తను చేసినాడు. దేవుడు తన దూతను పంపినాడు, సింహాల నోళ్లను మూయించినాడు. గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అంత మాత్రమే కాకుండా మొర్దెకై ఉపవాసం ఉంటున్నాడు, గేటు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఎస్తేరు ఉపవాసం ఉండింది, రాజుకి భోజనం పెడుతుంది. ధైర్యంతో ఉన్నారు వాళ్ళు, బెదిరిపోలేదు. హామాను దగ్గర వర్తమానం పంపించి కాలబేరం చేయలేదు, వాళ్ళు ప్రార్థించారు, ధైర్యంతో ఉన్నారు. ఈరోజు ధైర్యంతో కనిపెడుతున్నామా? నెహెమ్యా, ఎజ్రేల్ ఎంతో గొప్ప పరిచర్య జరిగించారు. నెహెమ్యా, ఎజ్రా కాలంలో యెరూషలేము మందిరం మరలా పునర్జీవం పొందడానికి అవకాశం కలిగింది. గోడలు కట్టబడ్డాయి, ప్రాకారాలు కట్టబడ్డాయి. ఒక చేత్తో టాపి పట్టుకొని పని చేస్తున్నారు, ఇంకొక చేత్తో కత్తి పట్టుకొని ఉన్నారు. రాత్రి మగళ్ళు కాపులాలు కాశారు. ఎజ్రా మంచి ఉపదేశం శాస్త్రి, నెహెమ్యా చక్కని అవకాశం, రాజు దగ్గర ఉండేటువంటి బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు వాళ్ళు ధైర్యంతో ప్రయాసపడ్డారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మూడవ మాట కనుక చూస్తే ఎదురు చూచుట అనేటువంటి మాటలో మనము విశ్వాసముతో ఎదురు చూడాలి. విశ్వాసకర్త కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ముందున్న పరుగు పందులో ఓపికతో పరిగెత్తాలి. ఎబ్రీ 12:2 మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడి చక్కని మాట మనకు గుర్తు చేస్తాడు. ఆ వచనాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షక నిమిత్తం కనిపెడుతున్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని చాలనే శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన పౌరస్థితి పరలోకముంది, రాబోతున్నటువంటి రక్షకుడి కొరకు మనం కనిపెడుతున్నాం. మన పరదేశంలో యాత్రికులం అయి ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాల మాట చాలా వివరంగా ఉన్నాయి. వారు దూరం నుండి ఆ దేశమును చూచి వందనము చేసి పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వారు గుడారాల్లోనే జీవించారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ఆ దేవుడు కూడా పిలువబడ్డాడు. విశ్వాసంతో ఎదురు చూడాలి. అదృశ్యమైనవి దృశ్యమైనవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యం కనబడుతున్నది, లోకము దాని యొక్క నటన, దాని భోగం, మాయలోకం. ఎంత పైశాచికం ప్రజల్లో ఉండేదో చూడండి, ఎంత స్వార్థం ఉండేదో చూడండి, ఎంత అసూయ ఉండిందో చూడండి. శరీర కార్యాలన్నీ కూడా ముఖాల్లో కనబడుతూనే ఉన్నాయి. ఇంత భయాందోళనలో ఉన్నాం. ఎన్ని వికృతమైన చేష్టలు. టెక్నాలజీ పెరిగే కొద్ది ట్రబుల్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి, టెంప్టేషన్స్ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి, టెస్ట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. డెస్టినీ రీచ్ అవ్వలేకపోతున్నాం, టెస్ట్ మనీ కోల్పోతున్నాం. విశ్వాసముతో ఎదురు చూడాలి. ఆ ప్రభువు వైపు చూస్తూ అడుగులు ముందుకు వేయాలి. మూడవ మాట, విశ్వాసముతో ఎదురు చూడ. కనిపెట్టుట అనగా ఎదురు చూడటాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిది మౌనంగా మనం కనిపెట్టాలి, రెండవది ధైర్యంతో కనిపెట్టాలి, మూడవదిగా చూస్తున్నాం విశ్వాసముతో మనము కనిపెట్టవాలి. తప్పక మనం దేవుడు దర్శించేటువంటి వాడైనాడు. దానికి మంచి ఉదాహరణ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు జీవితం. విశ్వాసంతో కనిపెట్టాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు కూడా దేవుడు చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి మాట మనం గమనించినట్లయితే, తన్ను వెదకు వారిడలా ఆయన దయచూపువాడు,
నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టాలి, ఆశతో కనిపెట్టాలి. 4th వన్ అదే, 4వ భాగం. ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఆశతో కూడిన ఓపిక ఉండాలి. ఆశ ఉండాలి, దాని తగ్గ ఓపిక ఉండాలి. 1 మౌనంగా కనిపెట్టాలి, 2 ధైర్యంగా కనిపెట్టాలి, 3వది విశ్వాసంతో కనిపెట్టాలి, 4వది ఆశ కలిగి ఓపికతో కనిపెట్టాలి. మనకు ఊరిమి అవసరమై ఉన్నది. మీ సహనము సకల జనునికి తెలియబడనియ్యాలి. కుష్ఠరోగి కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడా కరుణించు కరుణించు కరుణించు. ఆశతో ఉన్నాడు, ఓపికతో వాడు కనిపెడుతున్నాడు. ప్రభు కృప కొరకు పాత్రుడుగా అవటం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుడు వాడిని స్వస్థపరిచాడు. నేను నీకేమి చేయగోరుతున్నాను, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ప్రభుని దృష్టి పొందగోరుతున్నాను, రైట్ నౌ, ఇప్పుడే దృష్టి పొందు అన్నాడు. దేవుడు వానికి స్వస్థతను అనుగ్రహించినట్టుగా చూస్తున్నాడు. ఆశకున్నటువంటి జక్క ఇంటికి ప్రభు వచ్చినట్లుగా, ఆ కుటుంబాన్ని దర్శించినట్లుగా, అతను అబ్రహాము కుమారుడు అయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేగాక కుష్ఠరోగి మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. ఎంతో ఆశతో కొండెక్కి వచ్చాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు ప్రభువా, నీకు ఇష్టమైతే. నాకు ఇష్టమే శుద్ధిని ఇవ్వకమ్ము. ఆశ కొనిగి ఓపికతో కొండెక్కినటువంటి వాడిని ప్రభు దర్శించాడు. మన జీవితాల్లో దేవుడు కార్యం చేయడా? తప్పక జరిగిస్తాడు. విశ్వసిద్దాం, ప్రభు వైపు చూద్దాం. పూర్తిగా మౌనంగా, ధైర్యముతో, విశ్వాసముతో, ఆశ కలిగి ఓపికతో మనం కనబడదాం. ప్రభు తప్పక మనకు జయమని గురించి వాడే ఉన్నాడు. ప్రభు వైపు చూద్దాం. ప్రభు సహాయం మనకు ఎల్లరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం మేమెల్లరం ప్రభా నీ కొరకు కనిపెట్టుటకు, ఎదురు చూసుటకు సహాయము దయచేయండి. నీ సహకారము సహాయం మెండుగా దయచేయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲರೂ మీరు దీవించమని కోరుతున్నాం. టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి మా ప్రభా, నీకు ప్రియ దాసుడు పసుపులేటి పద్మకను, తనకు యజమానుని, తన బిడ్డలను సమస్తాన్ని కూడా మీరు దీవించి, వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మా ప్రభా వారి యొక్క ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని కూడా వేడుకుంటూ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲರೂ మీరు దీవించి దర్శించి నీ కృపలో వర్ధల చేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానము కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲರಿಗೂ తోడై ఉండి గొప్ప జయమిచ్చి తన కృప చొప్పున ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.